నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఆయన నామం వింటున్నప్పుడే ఒక ఆనందం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మనకు ఆయన నామం వింటున్నప్పుడే మనం ఎవరో మనకు అర్థమవుతుంది. చూడండి, సిలువను గురించిన వార్త వింటున్నప్పుడే వారు ఎవరో, వారు ఎట్టివారో అర్థమవుతుంది. నాశనానికి వెళ్ళేవారైతే ఆ వార్త వాళ్ళకి వినపడేటప్పుడు అది వెర్రితనంగా ఉంటుంది వారికి. అదే రీతిగా ఒకవేళ ఆ వ్యక్తి కనుక దేవుని శక్తిగా ఫీల్ అవుతుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ వ్యక్తికి కూడా అర్థమవుతుంది, ఆ వ్యక్తి ఏర్పాటులో ఉన్నారు. ఈరోజు ఆయన నామం వినపడుతున్నప్పుడే ఆ నామంలో ఉన్న శక్తి అక్కడ వ్యాపిస్తూ ఉంటుంది. ఆయన ఏ నామంలో వస్తుంటే ఆ నామంలో ఉన్న శక్తి అక్కడ వ్యాపిస్తుంది. చెప్పండి, ఆయన నామంలో ఉన్న శక్తి వ్యాపిస్తుంది అని. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవాగా వచ్చారనుకోండి, అదొక నామం ఆయనకి. అప్పుడు అక్కడ ఏం వ్యాపిస్తుంది? జయము వ్యాపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా గనుక ఆయనలో ఉండు జయం అక్కడ వ్యాపిస్తూ ఉంటుంది. ఇప్పుడు యెహోవా రాఫా అనుకోండి, ఏం వ్యాపిస్తుంది? స్వస్థత వ్యాపిస్తూ ఉంటుంది. ఆయనకి ఎన్ని నామములు ఉన్నాయో అన్ని నామముల కంటే పై నామముగా ఆయన వాక్యం అనే నామమును పెట్టారు. మనం ఆమేన్ అంటున్నాం, అది కూడా ఆయన నామమే. ఆది నుంచి అంతం వరకు అంటాం, అది కూడా ఆయన నామమే. ఇట్లా ప్రతి నామంలోనూ కూడా ఆయన స్వభావమును చూపిస్తున్న దేవాది దేవుని నీకు ఆల్రెడీ కనెక్షన్ ఉంటేనే. రెండవది, ఆయన పంపిన ఒక్కొక్క ఇంకా ఒక్కొక్క మాట నీకు ఎంతో ప్రెషియస్గా కనిపిస్తాయి. నిన్నటి దినాన్ని మనం ఈ పాయింట్ని నేర్చుకుని అక్కడ ఆగి ఉన్నాం. మళ్ళీ అక్కడికి వెళ్దాం రండి. కీర్తన భాగం, కీర్తనలో 29వ అధ్యాయం చదువుకుందాం. మొదటి నుండి 4 వచనాలు మొదటిగా చదువుకుందాం. 1 to 4. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. హల్లెలూయా. ఆయన స్వరం బలము గలది. అంతేకాదు, ఆయన స్వరం
ప్రభావం కలది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఒక ఊరుము వలె వినిపించిందా? అయితే ఇంకేం అర్థం కాలేదని అర్థం. అలా కాకుండా ఆ ఉరుములో నుండి కూడా శబ్దం వినిపించిందా? అదండి ఏర్పాట్లో ఉన్నవారి లెక్క. చూడండి, ఆయన స్వరం వింటున్నప్పుడు అసలు ఏమేం జరుగుతాయి అనేది మనం కొన్ని చూస్తే మనకి ఆయన స్వరంలో ఉన్న శక్తి ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. దానికోసమే కొన్ని వచనాలు చదువుకుందాం. 5వ వచనం చూడండి. యెహోవా స్వరం దేవదారు వృక్షములను వీరొచ్చును. లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా వేరొచ్చును. అదేంటండి? వృక్షములు ఎందుకు విరిగిపోవాలి? ఏమి సూచిస్తున్నాయి? అండ్ అదే ఏరియాలో చూడండి 6వ వచనం. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును, కాదేషు అరణ్యమును కదిలించును. ఆయన స్వరమట లేళ్లను ఈన చేయునట. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఆయన ఆలయంలో. చెప్దాం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆయన ఆలయంలో. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వాటితో పోలుస్తూ ఉన్నారు. ఏపుగా ఎదిగి గర్విస్తున్నవన్నీ ఏమవుతాయి? కదిలింపబడతాయి. ఆయన స్వరం వింటున్నప్పుడు అరణ్యం కదిలింపబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆయన స్వరం వింటున్నప్పుడు లేళ్ళు ఈనుతాయట. ఏంటది? ప్రసవ వేదన పడుతూ ఉన్న బలము చాలక గర్భము ఉన్నా సరే బలము చాలక ఉన్న స్థితిగతుల్లో మార్పులు కలుగుతాయి. లేళ్ళు ఈనేటట్టుగా చేస్తారట ఆయన స్వరం. ఆయన స్వరం వింటే చాలు, సేఫ్ డెలివరీ. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు గర్భం ధరించిన అనుభవంలో ఉండి బలము చాలక కనలేక అలా మగ్గిపోతున్న పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఆయన స్వరం వింటున్నప్పుడు ఆయన స్వరంలో ఉన్న బలం నువ్వు పొందుకుంటావు. అప్పుడు జరుగుతున్న కార్యం డెలివరీ అవుతుంది. ఏం డెలివరీ అవుతుంది? ఏది కనాలో అది కనడానికి సాధ్యమవుతుంది. ఏమండి, లేడి పిల్లలు ఒక్కటే ఇంతయా? ఇంకేమి ఈనవా? అది కాదు దాని అర్థం. ఈ లేడీలు, ఈ జింకలు, వీటన్నిటికీ కూడా ఉన్న పరిస్థితి ఒకసారి చూడండి. ఇవన్నీ చేస్తున్న పని ఏంటి? గంతులు వేస్తూ ఉంటాయి. వాక్యం అనే నీళ్ళ ఎద్దకు పరిగెడుతూ ఉంటాయి. ఆకలితో పరిగెట్టే పరుగులు వేరు,
ప్రాణభయంతో పరుగులు పెట్టే ప్రాణభయం వేరు. ఆ నీళ్ళల్లో పోయి దాక్కున్నప్పుడు ఆ నీళ్ళల్లో కూడా అటాక్స్ ఉంటాయి. అలా ఆ గర్భం ధరించిన అనుభవంలో ఉన్న లేళ్ళు ఎక్కడ ఉన్న డేంజరే. కనలేక ఉన్న స్థితి, బలహీన స్థితి. కానీ ఆయన స్వరం వినగానే అక్కడ సడన్ పెను మార్పులు. ఏమేమి వార్త, శుభవార్త నువ్వు డెలివర్ చేయలేకపోతున్నావు, ఏమేమి హెచ్చరిక నువ్వు డెలివర్ చేయలేకపోతున్నావు, ఈరోజు రిసీవ్ చేసుకుందాం. ఆయన బలం గనుక రిసీవ్ చేసుకుంటే ఆ రోజు ఈ మాట చెప్తున్నప్పుడు ఎలా అయితే లేడ్లు ఈనుతాయని చెప్తున్నారో అలా ఆయన ఈయన చేస్తారు. ఆమేన్, ఆమేన్. ఇంకా చూడండి, అది ఆకులు రాల్చును. ఏది ఆకులు రాల్చును? ఆయన స్వరం ఆకులు రాల్చును. ఇంకా చూడండి, ఆయన స్వరం అగ్ని జ్వాలలను విభాగింపచేయుచున్నది. ప్రజ్వలింపచేయుచున్నది కాదు, విభాగింపచేయుచున్నది. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఒక అనుభవం ఉంది, గుర్తుందా? ఆయన ఆలయంలోనే ఉంటూ ఆయన మీ మధ్యన సంచరిస్తానని చెప్పి ప్రత్యక్ష గుడారమునిచ్చి దాని నమూనా ఇచ్చి ఆయన నడిపిస్తున్న సమయం ఆయనకి ఏం వినపడింది? సనుగుడు, గొనుగుడు. ఇస్తానని వాగ్దానం ఇచ్చిందేమో పాలు తేనెల దేశం. అప్పుడు వీరు ఎదురు చూపు ఎటు ఉండాలి? ఇస్తానని చెప్పిన గమ్యం మీద ఉండాలి. కానీ ప్రతిరోజు పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎలా? అన్నపానముల విషయం తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చేసారు. నీళ్ళు లేకపోతే సణుగుతారు. తిండి లేకపోతే సణుగుతారు. ఇలా ప్రతి పరిస్థితిలో కూడా ఆయనకు ప్రభావం రావట్లా. ఆయనను అవమానిస్తున్న అనుభవాల్లో ఇశ్రాయేలీలు ఉండిపోయారు. మరి అటువంటి సమయం ఆయన వాటిని ముక్కలుగా విరవరా? ఆయన స్వరం వింటున్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో వాటన్నిటి గమ్యం త్వరపడుతూ ఉంటుందన్నమాట. గమ్యం వైపే పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, యెహోవా ప్రళయ జలము మీద ఆసీనుడాయను. 10వ వచనం. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఒక దినమా, 2 దినములా? చెప్పండి. నిత్యము రాజుగా ఉన్నాడని చెప్పండి.
యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. 11వ వచనం. ఎవరికి ఆయన బలం ఇస్తారు? తన ప్రజలకు. చెప్పండి ఎవరికి? తన ప్రజలకండి. హల్లెలూయా. ఆయన బలం నువ్వు ఎలా పొందుకుంటావు? ఎలా పొందుకుంటావో తెలుసా? ఇంకా చూడండి, ఇంకొక మాట కూడా ఉంది అక్కడ. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఎలా వస్తుంది ఈ బలం? ఎలా వస్తుంది ఈ ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాధానం? మనం అదే వెతుక్కుంటూ వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏమి ఇచ్చాను? నీవు నాకు ఇచ్చిన మాటలు వారికి ఇచ్చి ఉన్నాను. ఆ మాటలలో ఉన్న బలం వారికి అందుతుంది. ఆ మాటలలో ఉన్న సమాధానం వారిని పరిపాలిస్తుంది. ఆ మాటలలో ఉన్న శక్తి వారిని ఆవరిస్తూ ఉంటుంది. వాటి వెనక వచ్చు ఆశీర్వాదం వారికి ఆశీర్వాదమై ఉంటుంది. ఆమేన్. ఎన్నో మాటలు నిన్ను ఎంతకాలం కృంగదీస్తాయేమో, ఎన్నో మాటలు ఎంతవరకు నిన్ను బలహీనపరిచాయేమో, నువ్వు చెయ్యలేవు, నువ్వు బ్రతకో, నువ్వు అది ఇది అని ఎన్నెన్నో మాటలు నిన్ను కృంగదీసిన అనుభవాలు ఉన్నాయేమో. ఈరోజు ఆయన మాటను వినడానికి సిద్ధపడు. ఆయనట యేసు ప్రభు సూటిగా చెప్తున్న మాట చూడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎవరికి? ఎవరికి ఇచ్చారట? అది 6వ వచనం. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారికి నీ మాటలు ఇచ్చాను. ఆ స్వరం వినేటప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి అవన్నీ అందజేయబడతాయి. గర్వించిన స్థితిలో ఉన్నారా? అయితే విరగ్గొట్టబడతారు. అలా కాకుండా గర్భవేదనతో కనవలసిన ఆ కాన్పు ఆలస్యమవుతూ ఉందా, వారు కంటారు. అర్థం, వాళ్ళు విస్తరిస్తారు, వాళ్ళు వ్యాపిస్తారు, వాళ్ళు నిండిస్తారు. ఏలుబడి చేయనట్లుగా వారు ఆశీర్వాదంను మళ్ళా పొందుకుంటూ ఉంటారు. బలము లేని ఏరియాల్లో బలము పొందుకుంటారు. ఇవన్నీ ఎలా సాధ్యం? వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, నేను వారికి నీ మాటలు ఇచ్చి ఉన్నాను. ఇంకా చూడండి, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను.
అర్థం, నీవు నాకు అనుగ్రహించిన వారెవరో నాకు తెలుసు, వారి గురించి మాత్రమే ప్రార్థన చేస్తున్నా, మిగిలిన వారి కొరకు కాదు అని చెప్పిన దేవుడు. ఈరోజు నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు లేదో చూడు. సమాధానం లేని పరిస్థితుల్నే చూసి ప్రభు చెప్తారు సమాధానంగా ఉండు అని. బలహీన స్థితిలోనే దేవుడు చెప్తారు బలం పొందుకోమని. భయపడే సిచ్యువేషన్లోనే ప్రభు చెప్తారు భయపడద్దని. నువ్వు ఏనాడైతే ఈ మాటలను రిసీవ్ చేసుకుని వాటి లోపల ఉన్న శక్తిని నువ్వు పొందగలుగుతావో, ఇదిగో ఆ పరిస్థితులన్నిటిలోని మార్పులు వచ్చేస్తాయి. ఎంతోమంది భయపడుతున్న ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్న అనుభవంలో ఉంటారు. నువ్వు భయపడదాం అనుకుంటావు, కానీ నిన్ను ధైర్యం ఓవర్ చేస్తూ ఉంటుంది. నువ్వు భయపడలేవు. బలం లేని స్థితిగతులు ఉంటాయి. లోకమంతా బలము లేక కదులుతూ ఉంటుంది, కానీ నీకు బలము పొందుకుని అంటావు, నువ్వు వ్యత్యాసంగా పనిచేస్తావు. కాన్పు విషయంలో కూడా అదే జరుగుతుంది, అదే జరగబోతుంది. ఆయన స్వరంలో ఉన్న శక్తి వ్యాపిస్తూ ఉంటుంది. అందుకే ఆయన మాటలను రిసీవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రిసీవ్ చేసుకుందాం. ఆయన ఆవరణంలో ఉన్న, ఆయన మందిరంలో ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. ఒక్కొక్కరు అలా బలమైన వెసల్గా అపవాది చేతిలో కాక దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మనం సమర్పించుకుందాం. అక్క